హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో కోయ తెగకు చెందిన వనదేవతలు సమ్మక్క సారలమ్మను ఆరాధిస్తూ కుంకుమ భరిణులు, బెల్లం అంటే బంగారం సమర్పించి అన్యాయమైన పన్నులకు వ్యతిరేకంగా పోరాడిన తల్లి కూతుళ్ల త్యాగాన్ని స్మరించుకుంటారు. ఇది కుంభమేళా తరువాత దేశంలో అతిపెద్ద జనసమూహంతో జరిగే పండుగ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంటే మాఘ పౌర్ణమి సమయంలో 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అంటే బంగారాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇక్కడ పూజలన్నీ కోయ తెగ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయి. శతాబ్దాల క్రితం అన్యాయమైన పన్నులకు, దౌర్జన్యాలను నిరసిస్తూ కాకతీయ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క తల్లి, సారలమ్మ కూతురు త్యాగాన్ని చిహ్నంగా ఈ జాతర చేస్తారు. యుద్ధంలో వీర మరణం పొందిన సమ్మక్క సారలమ్మలను అడవిలో వనదేవతలుగా కొలుస్తారు. ఈ జాతరలో గద్దెలపై ప్రతిష్ఠించే కుంకుమ భరిణులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారలమ్మను చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. రెండవ రోజు సారలమ్మ గద్దెపై ప్రతిష్ఠ పూజలు జరుగుతాయి. మూడవ రోజు సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠ, భక్తులు బంగారాన్ని సమర్పించడం జరుగుతుంది. నాలుగవ రోజు వనప్రవేశం అంటే అమ్మవార్లు తిరిగి చిలకల గుట్టకు వెళ్ళడంతో ఈ జాతర ముగుస్తుంది. మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ మేడారం జాతర గురించి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.